ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో 2వ భాగం. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకము వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ప్రభు స్తోత్రం. ప్రభు తన మాట మన కొరకు దీవించును గాక. దేవుని పిల్లలారా, దేవుడు మాట పలకగా భూమి నీళ్లలో నుంచి బయటకు వచ్చిందని మనం చాలాసార్లు చెప్తుంటే విన్నాం. మనం కూడా చెప్పుంటాం. దేవుని పిల్లలారా, స్తంభాల మీద నిలిపాడంట. స్తోత్రం. భూమిని స్తంభాల మీద నిలిపాడంట. ఆ స్తంభాలు ఎవరేసారు, ఎక్కడేసారు? దానికి మీకా భక్తుడు రాస్తాడు. చూడండి, మీకా గ్రంథం 6వ అధ్యాయం 2వ వాక్యం. తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు, ఆయన ఇశ్రాయేలు మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యము ఆలకించుడి. మన వ్యాజ్యాన్ని గురించి కాకుండా భూమి యొక్క పునాదుల గురించి మాట్లాడుతున్నాం. నిశ్చలమైన భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా. చూసారా, పర్వతాలని దేవుడు పునాదిగా వేశాడు. యోబు గారితో ఈ రిఫరెన్స్లు కాకుండా మీరు గుర్తుపెట్టుకోండి. యోబు గారితో దేవుడు మాట్లాడేటప్పుడు భూమికి మూలరాతిని వేసిన వాడు ఎవడో చెప్తావా? నువ్వు అప్పుడు ఉన్నావు కదా, మహావృద్ధుడు కదా, మొదటి పురుషుడు కదా అంటూ అలా ఆ మాటలు చెప్తూ, దేనితో దాని పాదులు కట్టబడ్డాయో, దేనితో దాని పునాదులు వేసామో, దాన్ని ఎవరు వేసారో, దేవుని దూతలందరూ మూలరాత్రి వేసినప్పుడు ఆడి కూడి కొనియాడినప్పుడు నీ ఉన్నావా? తెలిస్తే చెప్పు అన్నాడు. చూసారా, ఆదికాండం మొదటి అధ్యాయం పడుతుంది. దేవుడు ఆరిన్యాల కనబడగా కాని పలక ఆ ప్రకారం ఆయన అని ఉంటుంది. దేవుడు ఆరిన్యాల కనబడుగా కనగానే ఆ ప్రకారం ఆయన అని ఉంటుంది. అది కనబడకముందే పునాదులు, పర్వతాలని పునాదులుగా వేయబడి వాటిని పాదులు దేవదూతలు కట్టి వాటన్నిటినీ భూమిని సిద్ధపరిచారు. ఆ సిద్ధపరచబడిన భూమి దేవుడు మాట్లాడగా ఆర్యన్యాలుగా బయటకు వచ్చింది. ఆర్యన నేల అవ్వకముందే అంతకుముందు దాని మీద సృష్టి జరిగింది. ఆ సృష్టి పాడు చేయబడగా దేవుడు నీళ్లలో ముంచేసాడు. ఆ నీళ్లలో నుంచి మళ్ళీ రెండవ సృష్టిగా బయటికి తీసుకొచ్చాడు. అది కూడా పాడు చేయబడింది. ఆ పాడు చేయబడిన దానిలోంచి ఆదామవ్వలు తీయబడ్డారు. ఆ ఒక్క వచనంలో ఈ సంగతులన్నీ ఉన్నాయి. దేవుని పిల్లలారా, భూమి యొక్క స్తంభములు యెహోవా వశం. మూలరాతినేసాడు. నీళ్లల్లోనే పర్వతాలు భీములు పోసాడు, భీములు కట్టాడు. మనం ఇప్పుడు బిల్డింగ్స్ భీములు వేస్తామే, దానికి చుట్టూ ఇనుము పెట్టి దాని చుట్టూ ఎనుపరేవి కడతామే. కట్టిన తర్వాత చిప్స్, సిమెంట్, ఇసుక మిక్స్ చేసి పోస్తాం. ఆ లాగున నీళ్లల్లో దేవుడు స్తంభాలకి చుట్టూ భీములు కట్టి వాటిల్లో పోసి కూర్చి పునాది. ఇది పర్వతాలు పునాదులు మాత్రమే. ఆ పునాదుల మీద స్థిరంగా భూమి ఉంది. మరి భూమి కదులుతుంది అంటున్నారుగా, కింద నుంచే కదులుతుంది, పైన కదలటం కాదు. దేవుని పిల్లలారా, భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకం వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ప్రవచన వాక్కులో సముద్రం అంటే ప్రకటన గ్రంథంలోని ప్రకారం రక్షించబడని అన్యజనులు. భూమి అంటే ఇశ్రాయేలీలు. ఆ భూమికి పునాది స్తంభాలు ఉన్నాయి.
ఆ స్తంభాలన్నీ దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి. ఆ భూమి లోకం మీద, ఆ లోకమును వాటి మీద నిలిపి ఉన్నాడు. ఆ స్తంభాల మీద, ఆ భూమి మీద లోకాన్ని దేవుడు నిలిపాడు. ఈ సమస్తం నిలబడుతుందంటే ఇజ్రాయేలు దేశమే కారణం. దానికి పునాది దేవుని వశంలో ఉన్న స్తంభాలు. దాని పునాది దేవుని వశంలో ఉన్న స్తంభాలు. ఆ స్తంభాల మీద ఉన్న భూమి ద్వారా లోకము నడిపించబడతా ఉంది. ఇజ్రాయెల్ దేశాన్ని బట్టి ఈ భూమి మీద ఏది జరిగినా జరుగుతూ ఉంటుంది. ఈ సంగతిని హన్నా ప్రవచనాత్మలో దేవుని ఆత్మ ద్వారా ప్రవచించింది. మనకేం కనపడద్ది? భూమి, స్తంభాలు. కానీ ఆది కాండంలో అది ఉందా? మీకా గ్రంథంలో ఉంది, యోబు గ్రంథంలో ఉన్నాయి. ఈ లోతు సంగతులు అవన్నీ హన్నా చూసింది. నోటుకొచ్చినట్టు మాట్లాడటం కాదు, చూసింది. బలమైన అభిషేకం కలిగిన ప్రవక్తని. ఇవన్నీ నాకు పిల్లలు పుట్టినప్పుడు అర్థమైతే ఒక్కళ్ళకన్నా హన్నా అని పేరు పెట్టేవాడిని. అన్నా అని పెట్టాను, కానీ హన్నా అని పెట్టలా. ఇంగ్లీష్లో యానంటే ఈ పేరు కూడా కలుస్తుందేమో చూడాలి. అంత గొప్ప వ్యక్తిత్వం. అలాంటి అభిషేకం గల తల్లుల్ని, ప్రవచనాత్మక కలిగిన తల్లుల్ని, లోకాన్ని పునాదులుగా ఉంచగలిగిన భక్తి కలిగిన ప్రార్థనాపరుల్ని వినుచున్న మనలో దేవుడు ప్రభువు యేసుక్రీస్తు వారి మహిమ కొరకు లేపునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.